ఆలయంలోకి ప్రవేశించగానే కనిపించే ధ్వజస్తంభం దేవుని శక్తి, ఆలయ మహిమకు ప్రతీకగా భావించబడుతుంది. ధ్వజస్తంభ దర్శనం ఆలయ దర్శన ఫలితాన్ని సంపూర్ణం చేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆలయ ప్రాంగణంలోని రావి చెట్టు ఎంతో పవిత్రమైనది. పురాణాల ప్రకారం రావి వృక్షంలో దేవతల నివాసం ఉంటుందని నమ్మకం. భక్తులు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ శని దోష నివారణను కోరుకుంటారు. ప్రతి శనివారం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి నల్ల నువ్వులు, నువ్వుల నూనెతో శని తైలాభిషేకం నిర్వహిస్తారు. ఈ సేవ భక్తులకు మానసిక ప్రశాంతతను ఇస్తుందని విశ్వాసం. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం కూడా ఈ ఆలయ ప్రత్యేకత. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహ ప్రదక్షిణ వల్ల గ్రహశాంతి కలుగుతుందని చెబుతారు. ఆలయంలోకి ఆంజనేయ స్వామి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. శనిదేవుని ప్రభావం నుంచి రక్షణ కోసం హనుమంతుని ఆరాధన ఎంతో శ్రేష్టమని పురాణాలు తెలియజేస్తాయి. ముఖ్యంగా శని త్రయోదశి రోజున ఈ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఈరోజు శని దర్శనం, దీపారాధన, తైలాభిషేకం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఇలాంటి పవిత్ర క్షేత్రాలను విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. జై శనిదేవ్.